ఇక ఎటు వచ్చి మన సలారాజు ఒకడే మిగిలాడు. తొందరగా ఎదిగి పట్టరండి. హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మేం కాపులం. అంటే ఈ టైటిల్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అని చెప్పి నేను నైటు ఈ ఎపిసోడ్ కూడా చూడడం జరిగింది. నాకు చాలా బాగా అనిపించింది. అర్జెంటుగా ఆ రైటర్ గారిని కానీ, డైరెక్టర్ గారు కానీ, ఇంకా రవితేజ గారిని కూడా, గెటప్ సీన్ గారిని అందరినీ కలిసేసి కంగ్రాట్స్ చెప్దాం అనుకున్నాను. కానీ మన ముందు రైటర్ గారు శోభన్ గారు ఉన్నారు, ఇటేమో రవితేజ గారు ఉన్నారు. హాయ్ హాయ్ హలో హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నా అండి. సక్సెస్ రాబోతుంది, మంచి సక్సెస్. అయ్యో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. శోభన్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. నేను 3 ఎపిసోడ్స్ చూశాను నేను. సూపర్. అయితే అసలు పేర్లు చెప్పొచ్చు కదా, అంటే క్యారెక్టర్ పేర్లు చెప్పండి. ఓకే. గజపతి రాజు గారు, సలార్ రాజు గారు, సొటారి గారు, అసలు ఈ క్యారెక్టర్లు కానీ ఈ పేర్లు కానీ అసలు ఎక్కడి నుంచి తీసుకొని పెట్టారు అసలు మీరు? సొటారి అనేది యాక్చువల్గా నేను రవి అన్న కలిసి మేము సొటారి బ్రదర్స్ అని చెప్పేసి యూట్యూబ్ లో మా ఇద్దరు ఒక సిరీస్ ఉంటుందండి. అవును, నీతో పాటు ఎప్పటి నుంచో జర్నీ చేస్తున్నారు. మాది ఆల్మోస్ట్ 8 years జర్నీ. అవును, వైర్లీలో ఇంచుమించు మేము ఒక 300 పైగా చేసి ఉంటాం. అవును. సో మాది సొటారి బ్రదర్స్ అని చెప్పేసి ఒక వెబ్ సిరీస్ ఉందండి. అది చాలా పాపులర్ వెబ్ సిరీస్ అనమాట. లైక్ పిల్లల నుంచి పెద్దల వరకు అందరికి బాగా నచ్చిన సిరీస్. సో అందులో క్యారెక్టర్స్ పేరు రవి సొటారి, శోభన్ సొటారి అని 2 క్యారెక్టర్స్ మేమే ప్లే చేసాము బ్రదర్స్ లాగా, అన్నదమ్ములు. సో మాకు జనాలు చాలా మంది అది సిరీస్ అయిపోయిన తర్వాత కూడా అడుగుతుంటారు అనమాట, ఇంకా నెక్స్ట్ ఎప్పుడు అని చెప్పేసి. సో మధ్యలో వచ్చిన థాట్, వీళ్ళని ఎందుకు మనం ఒక బిగ్గర్ ప్లాట్ఫామ్ కి తీసుకెళ్ళకూడదు ఈ క్యారెక్టర్స్ ని బేస్ చేసుకొని అని చెప్పేసి రవి సొటారి మోహన్ సొటారి అని పేరు మార్చి ఒక ప్లాన్ చేస్తే ఎలా ఉంటుందని చెప్పి. సొటారి అనేది ఎందుకంటే అండి, ఇప్పుడు ఎవరికి నాకు తెలుసు అలాంటి ఇంటి పేరు ఉండదు. అవునవును, నిజంగా నేను కూడా చూసేటప్పుడు రాత్రి ఇదేంది సొటారి, ఇటేమో గెటప్ సీన్ గారి సొటారి అని చెప్పి పెట్టి చేశారు, ఇటేమో ఇన్ని కూడా సొటారి అని పెట్టారు. చాలా డిఫరెంట్ గా ఉంది. అవునవును. అయితే రవితేజ గారు, మీకు ఈ స్టోరీ చెప్పిన తర్వాత మీరు ఒక ఎస్ఐ సొటారి అని చెప్పి మీ రోల్ కానీ నాకు ఎక్కడ అంటే కామెడీ అనిపిస్తుంది. మామూలుగా ఒక ఎస్ఐ ఒక కానిస్టేబుల్ చెప్పింది వినాలి, కానీ ఒక కానిస్టేబుల్ ఒక ఎస్ఐ చెప్పింది వినేటప్పుడు అసలు ఆ క్యారెక్టర్ మీకు ఎలా అనిపించింది అసలు చెప్పినప్పుడు? అంటే ఈ క్యారెక్టరే డిఫరెంట్. అంటే వీళ్ళు డమ్ అనమాట, అసలు వీడికి ఏం తెలీదు. అవును. అలాంటి రవి సొటారికి ఇన్స్పైర్ అయ్యి ఒక కానిస్టేబుల్ వచ్చారు. కానిస్టేబుల్ వచ్చి ఇన్స్పిరేషన్ అన్నప్పుడు నీ కేసు నిన్ను చేస్తాను రా అంటే, అక్కడ వీడి డమ్నెస్ మోహన్ సొటారికి తెలిసి అవును ఇన్స్పిరేషన్ అయ్యి వచ్చిన వాడిని ఇలా ఉన్నాడు ఒకసారిగా అనేసరికి మొత్తం రివర్స్ అయిపోతుంది. అసలు మనోడి ఇన్స్పిరేషన్ మీద మొత్తం పోతుంది. ఆ ట్రామా అంతా మెయింటైన్ చేస్తూ కంటిన్యూ అయ్యే సిరీస్ ఇది. సో ఆ డమ్ క్యారెక్టర్ కాబట్టి ఆ ఫన్ వర్కౌట్ అయింది. ఓకే. మళ్ళీ మెయిన్ ఏంటంటే సార్, ఇంకోటి హలో బ్రదర్ మూవీలో కోట శ్రీనివాసరావు గారిది మల్లికార్జున్ ట్రాక్ ఉంటుంది, తాటి మట్టయ్య అండ్ వాళ్ళిద్దరు లీడ్స్ అయితే ఎలా ఉంటుంది, ఎందుకంటే మన హలో బ్రదర్ మూవీలో వాళ్ళిద్దరు కామెడీ పీక్స్ లో ఉంటుంది. కామెడీ ఎంత పీక్స్ లో ఉంటుందో చివరికి వచ్చేసరికి బాండింగ్ కి బాగా ఎమోషన్ అదిరిపోతుంది. సో మేమిద్దరు ఈ క్యారెక్టర్స్ ని కూడా అలా ట్రీట్ చేద్దాం. వాళ్ళకి అందులో కూడా అంతే, మల్లికార్జున రావు గారు కోట శ్రీనివాసరావు గారిని డామినేట్ చేస్తూ ఉంటారు, ఆ క్రెడిట్ అంతా కొట్టేస్తూ ఉంటారు. సో అలాంటి క్యారెక్టర్స్ ఒక లీడ్ గా పెట్టి ఒక సిరీస్ చేస్తే ఎలా ఉంటుంది అనేది కంప్లీట్ గా ఈవీవి గారి ఫార్మాట్ లాగే ఎక్కడ వల్గారిటీ లేకుండా వెరీ క్లీన్ కాంటెంట్ లో ఉంటుందండి మన. అవునవును, కామెడీ కూడా చాలా బాగా పండింది. థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు ఈ స్టోరీలో మొత్తం మీరు రాసుకుందంతా బాగుంది. అసలు నాగబాబు గారిని ఎట్లా ఒప్పించారు? అది బివిఎస్ రవి గారు క్రెడిట్ అండి. ఎందుకంటే నేను రాసుకునేటప్పుడు కూడా ఎక్కడ గజపతి రాజు అనే క్యారెక్టర్ అంటే ఒక స్టేచర్ ఉన్న క్యారెక్టర్ అది ఇది అనుకున్నాను, కానీ నాగబాబు గారిని పెట్టాలి అని చెప్పేసి అది బివిఎస్ రవి గారి ఐడియానే అండి. దీని తర్వాత నేను చాలా షాక్ అయినా అనమాట, భలే సూపర్ ఐడియా ఇది. ఎందుకంటే ఇందులో నాగబాబు గారి క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే సార్, కోడిని ఇప్పుడు మీరు చందమామ సినిమా చూసుంటారు, చందమామ సినిమాలో నాగబాబు గారికి కాజల్ గారికి ఒక బాండింగ్ ఉంటుంది, ఫాదర్ అండ్ డాటర్. ఇక్కడ కాజల్ గారి ప్లేస్ లో కోడి వచ్చింది, కానీ ఆయన ఎమోషన్ అంతే ఉంటది. పర్ఫెక్ట్ కాస్టింగ్ అది ఇది అని చెప్పి చాలా రోజుల తర్వాత కూడా అసలు ఇలాంటి క్యారెక్టర్ తో వస్తారని అనుకోలే నాగబాబు. అవునవును, బాగా వర్కౌట్ అయింది. దీంట్లో మొత్తం అన్ని ఎపిసోడ్స్ లో సూపర్ ఉంటుంది. అది కాకుండా కొత్త లుక్ లో ఉన్నారు. అవునవును, రాయల్టీ తీసుకొచ్చాను. నాకు ఒక చోట అంటే జయం మందిర సినిమాలో వచ్చి పిల్లోడిని తెచ్చి ఈయన అని చెప్పి ఇట్లా చూపిస్తా ఉంటారు చూసారా, అలానే
సలార్ రాజు అని చెప్పి ఇట్లా చూపించేసరికి నాకు అది గుర్తొచ్చింది యాక్చువల్. చాలా డిఫరెంట్ గా ఉంది. ఇంకోటి ఏంటంటే నాకు ఒక అంటే క్వశ్చన్ ఉంది నాకు. ఎక్కడంటే ఒక లేడీ ఆమె చెప్తుంది ఏమని, ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ రక్తం కక్కుకొని చేస్తారని చెప్పి. అవును, అది నాకు ఎక్కడో అది థింక్ కొడతానే ఉంది. ఇంత కామెడీ తీసుకెళ్ళాలి కానీ అది ఎక్కడో సీరియస్ మోడ్ లో వెళ్తుంది అనుకుంటున్నారు కదా అలా. సీరియస్ గా వెళ్తున్నా కూడా మనకి ఎక్కడ కామెడీ అయితే తగ్గదండి. ఓకే, అంటే మనం ఎంత ఒక సీరియస్ టాపిక్ లోకి మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా కామెడీ తగ్గకుండా, ఎమోషన్ తగ్గకుండా, ఆ సీరియస్నెస్ తగ్గకుండా, అంటే ఒక మంచి కాంటెంపరీ ఇష్యూనే టచ్ చేసాం ఈ దాంట్లో. మీరు 3 ఎపిసోడ్స్ వరకే చూసారు. తర్వాత అసలు ఏంటి అని చెప్పి ప్రతి ఒక్క డాట్ కనెక్ట్ అయ్యి ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ అదైతే ఉంటుంది. లైక్ అన్ని జానరస్ మిక్స్ లాగా, అంటే ఒక కామెడీ లాగే స్టార్ట్ అయినా కూడా ఒక థ్రిల్లర్ ఉంటుంది, ఒక చిన్న మిస్టిక్ ఎలిమెంట్ ఉంటుంది, సో ఒక సోషల్ ఇష్యూ ఉంటుంది. సో ఇవన్నీ మర్జ్ ఉంటుంది కాబట్టి మనకు కంప్లీట్గా ఒక ఫుల్ మీల్స్ తిన్న ఫీలింగ్ అయితే ఉంటుందండి. ఓకే, రవితేజ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కాంగ్రెస్ చెప్పాలి. థ్యాంక్ యూ. ఇండస్ట్రీకి రాకముందు బెంగళూరులో ఉంటూ ప్రశాంతంగా జాబ్ చేసుకునే ఆయన ఏదో ఒక 8,000 10,000 వస్తున్నాయి చాలే అనుకున్నప్పుడు నేను ఇండస్ట్రీకి వెళ్ళాలి అని ఎందుకు అనిపించింది మీకు? అంటే అది అప్పుడు సాఫ్ట్వేర్ చేస్తున్నప్పుడు నా ఫ్రెండ్స్ని అందరినీ చూశాను. నేను ఆ ప్రెషర్ అనుభవించాను. అంటే డైలీ మిషన్ లైఫ్ అయిపోతుంది. స్విచ్ పోవడం, స్విచ్ ఆన్ చేసి తిరుగుతుంది. ఆ మిషన్ అయిపోయినా మళ్ళీ వచ్చి పడుకోవడం, మళ్ళీ పోవడం, మళ్ళీ ఇది ఒక మిషన్ లైఫ్ అయిపోయింది. అసలు ఫుల్ స్ట్రెస్ ఉండేది. ఇచ్చేది తక్కువే. అప్పుడు మాకు చాలా తక్కువ శాలరీ వచ్చింది. 8,000 9,000 అంతే. 8,000కే గొడ్డు చాకరీ చేసేవాళ్ళం. అది ఎంత అవుతుంది అసలు, ఏం జరుగుతుంది? 2 years చేశాను. 2 years చేశాను. నా లైఫ్ ఏంది ఇట్లా అయిపోతుందంటే, నాకు ఇష్టమైన జాబ్ చేయట్లేదు, నేను ఇష్టమైన వర్క్ చేయట్లేదు అన్న ఫీలింగ్లో ఉండేవాడిని. ఓకే, నేను 1 night నేను ఎప్పుడు అక్కడ కూడా ఉన్నప్పుడు బెంగళూరుకి బెంగళూరులో ఉన్నప్పుడు కూడా తెలుగు సినిమాలు చూసేవాడిని, కన్నడ సినిమాలు చూసేవాడిని, హిందీ సినిమాలు చూసేవాడిని. చూసిన సినిమాని 10 సార్లు చూసేవాడిని. అంటే మా రూమ్ పక్కనే థియేటర్ ఉండేది. డైలీ వెళ్ళేవాడిని, టికెట్ తీసుకుని కూర్చుని ఆ ఫీల్ ఎంజాయ్ చేసేవాడిని, వచ్చేసాను. ఆ స్ట్రెస్ అంతా అక్కడే రిలీఫ్ అయ్యేది అనమాట నాకు. సో ఆ మూమెంట్లో నేను కాల్ తీసుకొని, ఇది కాదు, నేను ఏదో ఒక ఇండస్ట్రీలో ఏదో ఒకటి చేసి ఇండస్ట్రీలో ఉందాము, నాకు నచ్చిన పని చేసుకుందాం అన్న థాట్తో నేను అక్కడ రిజైన్ చేసి హైదరాబాద్కి వచ్చి ఇలా నా జర్నీ స్టార్ట్ అయ్యి, అవును, ఒక డాన్సర్గా, ఒక ఎడిటర్గా, ఒక యాక్టర్గా, ఇప్పుడు లీడ్గా. అంటే ఇండస్ట్రీకి మీరు వచ్చినప్పుడు మీ అమ్మగారు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎందుకురా ప్రశాంతంగా జాబ్ చేసుకోరా, ఇండస్ట్రీ అంటే చాలా పెద్దదిరా అని చెప్పి అన్నారా? అమ్మ నాన్న చెప్పలేగా, నా ఫ్రెండ్ చెప్పాడు. ఓకే, అరవింద్ అని, వాడు మలయాళీ. వాడు నేను బీటెక్ నుంచి ఫ్రెండ్స్, ఇద్దరం ఒకే జాబ్ ఒకే చోట చేసేవాళ్ళం. వాడు అసలు ఒప్పుకోలేదు నన్ను పంపడం. అరే ఎందుకు, అక్కడ రిస్క్ అసలు, అంటే ఛాన్సెస్ తక్కువ, అంటే నంబర్ ఆఫ్ పీపుల్ ఎక్కువ, నీకు ఛాన్స్ దొరకదు. ఇప్పుడు నువ్వు పోతున్నావు, ఏం బ్యాక్గ్రౌండ్ లేదు, మీ ఫ్యామిలీలో ఎవరున్నారు, నీకు సినిమాల్లో పనిచేసేవాళ్ళు ఎవరున్నారు, నీకు బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎలా ఇస్తారు అని ఆపాడు. అంటే వాడి ఉద్దేశం ఏంటంటే వీడు పోయి పాడైపోతారన్న బాధ. అయినా వాడిని తిట్టి, లేదు నేను వెళ్తానని చెప్పి మా బాసుల దగ్గర తిట్టించుకొని నేను వచ్చేసాను. ఇప్పుడు వాడు చాలా హ్యాపీ అనిపిస్తుంది. వాడికి నువ్వు అనుకున్నట్టు చేసావురా, నేను అప్పుడు ఆపేస్తుంటే నువ్వు ఇంత రీచ్ అవ్వకపోతుండేవాడు అని చెప్పి ఫీల్ అవుతుంది. అంటే మీరు తిరుపతి కదా? అవునండి. మీ వైఫ్ మ్యారేజ్ కూడా అయింది, అయిపోయింది, పిల్లలు కూడా. మీ వైఫ్ కూడా సపోర్ట్ చేశారా? నేను ఇండస్ట్రీకి వెళ్తాను, నేను జాబ్ ఏం చేయను అని చెప్పి అప్పుడు అన్నప్పుడు? ఇండస్ట్రీకి వెళ్తానంటే నేను ఎడిటర్గా జాబ్ చేసేవాడిని. ఎడిటర్గా జాబ్ చేస్తున్నప్పుడు నాకు మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత నాకు యూట్యూబ్లో యాక్టర్గా ఛాన్సెస్ వచ్చినాయి. అప్పుడు ఛాన్స్ వచ్చింది. దాంతోపాటు ఎడిటింగ్ చేసుకునేవాడిని. ఎప్పుడైతే నాకు బాబు పుట్టాడో అప్పుడు నాకు సినిమా ఆఫర్లు రావడం జరిగింది. ఓకే, అప్పటి నుంచి నేను మూవీస్ చేయడం, యూట్యూబ్ చేయడం కంటిన్యూస్గా చేస్తున్నా. మా వైఫ్ దగ్గర నుంచి ఎలా సపోర్ట్ ఉంటుందంటే 100%. అంటే మా బంధువుల అమ్మాయి మా మరదలే, సో అందుకని తను చిన్నప్పటి నుంచి నన్ను చూసింది. వీడికి ఏదో పిచ్చింది, చదువుతాడు, ప్లస్ ఇలాంటి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి అని చెప్పి నన్ను సపోర్ట్ చేసి స్టిల్ సపోర్టింగ్. ఓకే ఓకే, మీరు చూసుకుంటే కొంచెం నేను లోలో ఉన్నా కూడా, నాకు ఆఫర్స్ రాకపోయినా కూడా, నీకు టాలెంట్ ఉంది, ఏదో రోజు వస్తుంది, దానికి కంగారు పడద్దు, మేము ఉన్నాము అని సపోర్ట్ చేస్తూ. అలా సపోర్ట్ చేసేవాళ్ళు ఈ రోజుల్లో ఎవరున్నారు? చాలా వరకు సపోర్ట్ ఉండదు. ఒక 30-40 సినిమాలు తీశారు. ఇప్పుడు ప్రస్తుతానికి 40 దాకా సినిమాలు తీశారు.
సిరీస్ అన్ని కలిపి, అంటే యూట్యూబ్ కాకుండా. ఓకే, ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే అది మన ఈయన సుడిగాలి సుధీర్ దాంట్లో ఉన్నారనమాట. అది తర్వాత దసరా సుడిగాల్ అన్నదాంతో చేసింది కాలింగ్ సహస్ర, ఆలిన్ సహస్ర, అది చేసి దాంట్లో మంచి రోల్ పడింది. దసరాలో కూడా వెంకట కవి చేశాను, అవును వికట ప్రదీప్ గారిది ముందు ఉప్పు కప్పురం చేశాను, హ్యాపీ బర్త్డే అని రితేష్ రాణా గారికి చేశాను, కిరణ బోరంతో 2 సినిమాలు చేశాను, ఇంకా చాలా సినిమాలు చేశాను. కానీ దీంతో మాత్రం మీకు మంచి పేరు వస్తుందండి. వస్తుందండి కానీ నిజంగా ఎలా ఉందండి మా సీన్ అన్నది నాది అసలు నాకు గెటప్ సీన్ గారి కామెడీ కానీ మీ టైమింగ్ కానీ భలే కుదిరింది. అసలు నిజంగా చెప్తున్నా, మీరు చెప్పినట్టు నిజంగా సూపర్ ఉంది. అంటే ఆ కొన్ని టైమింగ్స్ కరెక్ట్గా ఉండాలి, ఆ పంచ్ పడితే తీసుకున్నట్టు ఉండాలి మీరు వేసినా కూడా ఇది. ఎందుకంటే ఆయన కానిస్టేబుల్, ఈయన ఎస్ఐ, ఆయన ఏదో ఊహించుకొని ఈయన రవి సొటారి గారు అబ్బా ఆయన ఇన్స్పిరేషన్ తీసుకున్నానని చెప్పి వచ్చిన ఆయన ఒక్కసారిగా డౌన్ అయిపోతే ఓకే. అంటే ఇంకోటి సలార్ రాజు గారు దొరుకుతారంటారా? అది సిరీస్ చూడాలండి, అది సిరీస్ చూడాలండి. అది సిరీస్ తర్వాత అసలు సెలరాజు దొరకడే. సలార్రాజు చాలా బిజీ ఇప్పుడు మనకి జనరల్ గా ఒకప్పుడు రాజమౌళి గారు పులుల్ని వీళ్ళని హైలైట్ చేశారు. అవునవును. ఇప్పుడు ప్యారడైస్ సినిమాలో శ్రీకాంత్ గారేమో కాకిని హైలైట్ చేస్తున్నారు. యాక్చువల్గా నాకు చిన్న ఒక ప్రమోషన్ ఈవెంట్ కూడా వచ్చింది. ఏది మన నేనింతే సినిమాలో వేణుమాధవ్ గారి సీన్ ఉంటుంది. ఏది ఈ కథ పులి జింక ఎల్లారు అడిగారు, నన్ను నో సొన్న నీ ఇమేజ్ కి దగ్గర కథదా ఇది అని చెప్పేసి కోడితో ఒక ఇంటర్వ్యూ ప్లాన్ చేద్దాం ఒక ఐడియా ఉంది. కానీ అసలు ఈ అంటే మొత్తం అటు తూర్పుగోదావరి జిల్లా అటే తీసారా లేదంటే షూట్ అక్కడే 5 to 6 days అటు సైడ్ జరిగింది. అవుట్డోర్ అంతా మనం అక్కడే పాలపల్లు దగ్గరలో చేశారు. ఓకే. ఇంటీరియర్ షాట్స్ అని మనం ఇక్కడ మేనేజ్ చేసాం. బేసిక్గా మీరు రైటింగ్ రాసుకున్నప్పుడు ఇప్పుడు రవితేజ గారు ఉన్నారు, గెటప్ సీను గారు ఉన్నారు, వీళ్ళిద్దరిని ఊహించి రాశారా లేదంటే వేరే ఆర్టిస్టులని పెట్టి మనం తీద్దాము వాళ్ళు ఒప్పుకోక లేదా వీళ్ళని పెట్టారా? రవి అన్న అయితే ఫ్రమ్ ద స్టార్ట్ ఉన్నారండి. ఎందుకంటే అసలు ఈ సిరీస్ స్టార్టింగే యాక్చువల్లీ నేను రవి అన్న కలిసి చేయాల్సిన సిరీస్ ఇది. బట్ నాకు ఒకనొక మూమెంట్ లో వద్దిగా మనకి యాక్టింగ్ వద్దురా నాయన, మనం బిహైండ్ ద కెమెరా బెస్ట్, మనకు మెయిన్గా రైటింగ్ డైరెక్షన్ ఫోకస్ చేద్దాం అది అని చెప్పి. కానీ సో రవి సోటారి అనే క్యారెక్టర్ ఆల్వేస్ రవి అన్నే, దానికి ఇంకొక క్యారెక్టర్ ఎవరు సెట్ అవ్వరు. సో ఈ మోహన్ సోటారి అనే క్యారెక్టర్కి ఎవరైతే బాగుంటుంది అది ఇది అని చెప్పి చాలా డిస్కషన్లు జరిగాయి, చాలా కన్సిడరేషన్స్ అవి జరిగాయి. దాని తర్వాత అటు తిరిగి ఫైనల్గా సీన్ అన్న దగ్గరికి అది లాక్ అయింది. ఓకే. రీసెంట్గా నిన్న చూసుకుంటే మన ఎన్టీఆర్ గారి క్లిప్స్ చూసారా? చూసాను. ఎలా అనిపించింది? మామూలుగా లేదు అసలు. చూస్తున్నా డైలాగ్ చెప్తున్నప్పుడు గూజ్ బంప్స్ వస్తాయి నాకు. ఓకే. ఎన్టీఆర్ గారిని చూస్తే నాకు అదొక ఆనందం. ప్యారడైస్ ఇంకా మామూలు లెవెల్ కదా. మా శ్రీకాంత్ గారు తీస్తున్నారు, నాని అన్న మళ్ళా ఇంకో ఫిల్ము. మెసేజ్ పెట్టారా ఏమన్నా? పెట్టాను, అన్ని నేను ఫాలో అవుతుంటాను. శ్రీకాంత్ బ్రోని, నానన్నని కూడా ఫాలో అవుతుంటాను. అంటే వాళ్ళ వైఫ్స్, ఆ హైప్, ఆ సాంగ్, ఆయా షేరు చాలా అసలు. నేను మొన్న క్రికెట్ చోట అదే ఆ సాంగ్ వస్తుంది. నేను లైవ్ చూసినానంటే SRH మ్యాచ్కి వెళ్తే అక్కడ ఆయా షేర్ ప్లే చేస్తే అసలు క్రౌడ్ మ్యాడ్ అయిపోతారు. మామూలుగా లేదనమాట, అంత స్పీడ్, అంత హైప్ వచ్చింది. ఇంకా హైప్తో ఇంకా శ్రీకాంత్ గారు ఇచ్చే మాస్ ఫిలిం ఎలా ఉంటుంది, ఇంకా అదిరిపోతుంది అనిపిస్తుంది. ఫ్యూచర్లో అంటే ఇప్పుడు ఎవరైనా ఆర్టిస్ట్గా వస్తారు, కొంతమంది కమెడియన్గా ఉంటారు, కొంతమంది హీరోలు అవుతారు. మీరు అనుకుంటున్నారా ఇంకా తర్వాత నేను హీరో అవుదాం అనుకుంటున్నా అని చెప్పి మన ఊహలో ఉన్నారా? అలా అంటే ముందు నేనే కొడతా, ఎందుకంటే యాక్టర్ మెయిన్. అంటే చాలా మంది ఇప్పుడు వచ్చంగానే మళ్ళీ నాకు అది లేదు. యాక్చువల్గా నేను అన్ని క్యారెక్టర్స్ చేయాలని, ఓకే, కామెడీ చేయాలని, ఎమోషన్ చేయాలని. నేను ఇప్పుడు కథ మంచి నెక్స్ట్ కామెడీగా చేయమంటే చేస్తాను, విలన్ గా చేయమన్నా చేస్తాను. అదే లీడే అలా పెట్టుకునే ఛాన్స్ కూడా లేదు నాకు. నాకు అవకాశం రావడం గొప్ప, అవకాశాలు చేసుకుంటూ పోవడం. దీని తర్వాత కొన్ని ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తాయన్న ఇదే హోప్. కానీ నాకు మళ్ళా లీడే చేస్తాను. ఎక్కువ క్యారెక్టర్స్ వస్తే హ్యాపీ, లీడే రావాలనే థాట్ మాత్రం రావట్లేదు అసలు. ఓకే. దీంట్లో ఇంకో డౌట్ ఉంది నాకు. ఫైనల్గా రక్తం కక్కుని చేస్తారని చెప్పి ఫస్ట్ ఏమో కుక్కకి రక్తం రావడం జరిగింది. తర్వాత ఒక మనిషి ప్రెసిడెంట్, ఆయన జడ్పీటీ, ఆయనకి రక్తం రావడం జరుగుతుంది. ఆ రోజు ఆమె భోజనం చేసేటప్పుడు
మీరందరూ చెప్పేస్తున్నట్టు సార్ నార్మల్ గా చెప్తున్నా అదే, అదే. అంటే ఆమె చెప్పింది జరుగుతుందా అంటున్నా ఆయన చెప్పింది జరుగుతుందండి. జరుగుతుందా అంటే ఫైనల్ లో ఏమైనా హర్రర్ సీన్స్ ఏమైనా పెట్టారా లేదంటే అదేమైనా ట్విస్ట్ ఏమైనా ఉంటుందా అని ట్విస్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అదే చెప్తున్నాను, ఎక్కడ ఒక లాజికల్ రీజన్ అయితే ఉంటుంది. అదే నాకు లాజికల్ రీజన్ ఉంటుంది ఖచ్చితంగా, ఒక లాజికల్ రీజన్. అంటే అది మీరు ఇదేనా అనదు, కరెక్ట్ గా క్లోజ్ చేశారు అనిపిస్తుంది. అంటే ఇక్కడ జరిగిన దానికి మీరు చూస్తున్న దానికి ఇంకెక్కడో ప్లాంటింగ్ ఉంటుంది. సో దానికి మీరు ఖచ్చితంగా ఎండుకు వచ్చేసరికి ఒక క్లారిటీ వస్తుంది. అది ఎక్కడ కూడా మీకు ఎబ్బెట్టుగా అనిపించదు, అరే భలే కనెక్ట్ చేశారు ఇది అని చెప్పేసి. ఇంకోటి ఫైనల్ గా ప్రేక్షకులు ఈ ఎపిసోడ్స్ చూడాలంటే మీరేం చెప్తారు? ఫ్యామిలీ అంతా అంటే జనరల్గా ఒక చిన్న మిస్ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది. ఏంటి అంటే ఓటీటీ వెబ్ సిరీస్లు అంటే కొంచెం పెద్దలు ఉండాలి, పిల్లలు చూడకూడదు అనే ఒక చిన్న బూతులు ఉంటాయి, వల్గారిటీ ఉంటుంది. కానీ ఈ మేవ్ కాప్లో అనే సిరీస్ మాత్రం ఫ్యామిలీ అంతా చిన్న పిల్లల నుంచి ముసలి వరకు అందరూ కలిసి చూడగల కాంటెంట్, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ. మీరేం చెప్తారు? సేమ్ అదే. పర్లేదు. ఫైనల్ సో జనరల్గా ఓటీటీ ప్రాజెక్టులు అనగానే పేరెంట్స్ అందరు భయపడతారు, అది ఫ్యామిలీతో కలిసి చూడొచ్చో లేదో అని చెప్పేసి. మా మేవ్ కాపులం ప్రాజెక్ట్ మాత్రం మీ ఇంట్లో చిన్న పిల్లల నుంచి ముసలిల వరకు ఎవరున్నా కూడా హాయిగా కడుపుబ్బా నవ్వుకుంటూ క్లీన్ కాంటెంట్ అండి, ఇది మీరు తప్పకుండా చూడొచ్చు. మామూలుగా నేను బయట కలుస్తుంటే చాలామంది అడుగుతుంటారు, మీ వైరలీ కంటెంట్ మా ఫ్యామిలీ అందరూ కలిసి కూర్చొని చూస్తాం అన్నట్టు. ఇప్పుడు అదే మా టీం చేసిన సిరీస్ ఇది. మీరందరూ కూడా ఫ్యామిలీతో, పిల్లలతో, పెద్దవాళ్ళు అందరూ కలిసి చూడొచ్చు. G5లో ఈ 20 seconds స్ట్రీమ్ అవుతుంది. అందరూ చూసి మా టీంని, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఓకే, చూశారు కదా. అంటే నేను సిరీస్ అయితే చూడటం జరిగింది, 3 ఎపిసోడ్లు చూడటం జరిగింది. మీరు కూడా ఈ 22 G5లో రిలీజ్ అవబోతుంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అందరూ ఓటీటీలోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థ్యాంక్ యూ. Please subscribe .news.